కారు ఢీకొట్టడం వల్లే ప్రవీణ్ మరణించినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెడ్ కారు ఢీకొట్టిందనే ప్రచారం కూడా ఉంది. అయితే ప్రెస్ మీట్ లో సందేహాలు వ్యక్తం చేశారు ఎస్పీ. ఈ నేపథ్యంలో కారు ఎవరిదనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కారులో ఉన్న వారి గురించి ఆరా తీస్తున్నారు పోలీసులు. పాస్టర్ మృతి మిస్టరీ తేల్చేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామన్నారు ఎస్పీ. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా ఇక దర్యాప్తు జరిగే అవకాశం కనబడుతోంది. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ దృశ్యాల్లో కనబడుతున్నటువంటి ఆ విజువల్స్ చూడవచ్చు. అక్కడ ఒక కార్ ఆల్రెడీ ఢీకొట్టింది. ఇక్కడ మనం చూస్తుంటే కనుక రైట్ అక్కడ కార్ ఆల్రెడీ ఢీకొట్టింది. కార్ ఢీకొట్టిన నేపథ్యంలోనే ప్రవీణ్ అలా పడిపోయి ఉంటాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో దాన్ని పూర్తిగా విశ్లేషించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ప్రత్యేక బృందాలుగా వారు గాలింపు చర్యలు చేపట్టి సిద్ధమయ్యారు. ఎస్పీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ కార్ ఎవరిది? ప్రవీణ్ని అనుకోకుండా ఇలా హిట్ అండ్ రన్ రూపంలో ఢీకొట్టి వెళ్ళారా, లేకపోతే ఇంకేదైనా జరిగిందన్న కోణంలో కూడా చాలా లోతైన విశ్లేషణ చేసేందుకు, విచారణ చేసేందుకు పోలీసులు సంసిద్ధమవుతున్నారు. ప్రత్యేక బృందాలు కూడా విభజించినట్టు తెలుస్తోంది. ప్రత్యేక బృందాల వారిగా విచారణ జరిగే అవకాశం ఉంది. సో మరోవైపు అసలు ప్రవీణ్ మొబైల్ ఫోన్ ఎక్కడ అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. సో ఏదేమైనా కూడా పోలీసుల అనుమానం ఏంటి, పోలీసులు ఎలా విచారిస్తున్నారనే అంశం మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్ ఏంటి పోలీసులు ఎటువంటి కోణాలు విచారిస్తున్నారు, పోలీసుల అనుమానం ఏంటి? ఇంతకీ ఆ రెడ్ కార్ సంబంధించి దాని నెంబర్ కానివ్వండి, దాని ఆచూక్యం లభించిందా? మనోజ్, ఏదైతే అనేక అనుమానాలు ఈ యొక్క విషయంపై అయితే వ్యక్తం అవుతున్నట్టు పరిస్థితి ఉంది. ఇదే విషయాన్ని కూడా నిన్న జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కూడా మీడియా సమావేశం అయితే చెప్పడం జరిగింది. అంటే ప్రవీణ్ ఎవరైతే పగడాల సంబంధించినట్టు ఎప్పుడు బయలుదేరారు అనే విషయం ఇప్పటికే సీసీ ఫుటేజ్ ఆధారంగా కొవ్వూరు టోల్గేట్ ప్రాంతంలో ఆయన అక్కడ నమోదైనటువంటి వీడియో ఫుటేజ్తో పాటు అక్కడి నుంచి 12 నిమిషాల తర్వాత ఏదైతే కొంతమూరు సమీపంలో ఉన్నటువంటి గామన్ బ్రిడ్జ్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్నటువంటి అక్కడ మరొక సీసీ ఫుటేజ్, 2 సీసీ ఫుటేజ్లు కూడా చాలా కీలకంగా ఉన్నట్టుగా అయితే జిల్లా ఎస్పీ చెప్పడం కూడా జరిగింది. అందులో ప్రధానంగా చూసుకుంటే ఆయన సిగ్నల్ లైట్ ఒకటి మాత్రమే ఏదైతే కొవ్వూరు టోల్గేట్ వద్ద వేసుకుని వస్తున్నటువంటి అక్కడ సరిగ్గా సమయం చూసుకుంటే రాత్రి 11:31 అయితే అక్కడ కొవ్వూరు టోల్గేట్ వద్ద ఆయన ప్రవీణ్ అయితే బుల్లెట్పై వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తర్వాత చూసుకుంటే 11:42 అక్కడ ఏదైతే పెట్రోల్ బంక్ ఎదురుగా ఒక 4 వాహనాలు వెళ్ళడం, వెనకాల ఒక రెడ్ కారు రావడం, రెడ్ కారు వెళ్ళిన నేపథ్యంలోనే అక్కడ డస్ట్ రోడ్డు పక్కన ఒక్కసారిగా పక్కకి వెళ్ళినట్టుగా అయితే సీసీ ఫుటేజ్లో అయితే కనిపించడం జరిగింది. అలాగని ఆ కారు ఢీకొట్టడం వల్లే అతను ఈ విధంగా చనిపోయి ఉంటారనేది కూడా పోలీసులు పూర్తిగా నిర్ధారించలేకపోతున్నారు. ఎందుకంటే నిజంగా ఆ రెడ్ కారు సంబంధించిన ఇతను పక్కకి వెళ్ళిపోవడానికి కారణం ఆ రెడ్ కారు అనేది కూడా కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆ పోలీసులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఐ టెక్నిక్స్ ఏదైతే మొత్తం ఐ టెక్నాలజీ ఉపయోగించి ఆ సమయంలో ఆ కార్లు ఏ కార్లు అటుగా వెళ్ళాయి, ఆ టోల్గేట్ వద్ద అదే రెడ్ కారు ఏ సమయంలో అక్కడ ఉంది, లేదా నిజంగా ఆ రెడ్ కారు ఎవరైతే ఆ ప్రవీణ్ వస్తున్నటువంటి బుల్లెట్ని ఏమైనా ఫాలో అవుతుందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే అది కారు గుద్దడం వల్ల జరిగిందా, లేదంటే నిజంగా అక్కడ ఏమైనా జరిగిందా అనే కోణంలో పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. పాస్టర్లు ఇప్పటికే దాన్ని అయితే ఈ విధంగా హత్య చేసి ఆ విధంగా కింద పడేసి బుల్లెట్ మీద పడేశారనేది కూడా పలు ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతనిపై శరీరం పైన అనేక గాయాలతో పాటు షర్ట్ పైన ఆ పాదముద్రకు సంబంధించిన అవి కూడా ఉన్నట్టుగా ఇటువంటి ఆరోపణలు అయితే చేస్తున్న నేపథ్యంలోనే దీన్ని హై ప్రొఫైల్లో కేసుగా తీసుకున్న నేపథ్యంలోనూ పక్కన ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్తో పాటు హోంమంత్రి అనిత కూడా స్పందించారు. దీన్ని అయితే ప్రత్యేకంగా దర్యాప్తు అయితే చేయాలనే నేపథ్యంలోనే ఇక్కడ జిల్లా ఎస్పీ అయితే 2 డిఎస్పీ స్థాయి అధికారులతో పాటు మరొక 2 ఎస్ఐలు అలాగే 2 సిఐలు మొత్తం బృందాలుగా అయితే ఏర్పాటు చేసి దీనిపై అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. విజయవాడ నుంచి ఇక్కడ ఏదైతే కొవ్వూరు తెలుస్తున్నాయా? సరే, ఒకవేళ నిజంగా రెడ్ కార్ దాటిపోగానే పక్కకు వెళ్ళిపోయాడు, సో అదే ఢీకొట్టిందా అనే ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కనీసం ఆ కార్ డీటెయిల్స్ కనుక్కున్నారా? ఇంకేదైనా సీసీటీవీ ఫుటేజ్లో కార్ నెంబర్ కానివ్వండి, కార్లో ప్రయాణిస్తున్న ఎవరన్నా కానీ చాలా క్లియర్ కనిపించారా? ఏదైనా సీసీటీవీ ఫుటేజ్ ఆధారం దొరికిందా పోలీసులకి?
అంటే ఇంకా ఎటువంటి ఆధారాల అంటే సేకరించలేదు, కేవలం సీసీ ఫుటేజ్ ద్వారానే మొత్తం అంతా కూడా దర్యాప్తు అయితే చేస్తున్నామని నిన్న ఎస్పీ అయితే చెప్పడం జరిగింది. అంటే ఆ సమయంలో వెళ్ళినటువంటి వాహనాలు ఏవేవి వాహనాలు వెళ్ళాయో దాని మీదే మొత్తం దీన్ని అయితే చాలా సీరియస్గా తీసుకుని అది చాలా హై టెక్నాలజీ ఉపయోగించి దీన్ని అయితే ఎంతైనా ఆ కేసును దర్యాప్తు చేయవలసిన అవసరం అయితే ఉందన్నారు. హై టెక్నాలజీ అంటే ఆ సమయంలో ఆ ప్రవీణ్కి సంబంధించినటువంటి మొబైల్ చివరిసారిగా అక్కడ రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ అనే వ్యక్తికి చేయడం, అక్కడ ఫోన్ తీసుకుని ఆ ఫోన్ కూడా పోలీసులకి అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ ఫోన్లో చివరిసారిగా రాజమండ్రికి చెందినటువంటి రామ్మోహన్ ఆర్జేవై అని ఉంది. దానికి ఫోన్ చేసినట్టుగా అయితే పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. ఆయనకి ఫోన్ చేసి విషయం చెప్పిన నేపథ్యంలో అతను 11 గంటల ప్రాంతంలో జరిగినటువంటి 11 గంటల ప్రాంతంలో నైట్ జరిగితే ఉదయం 11 గంటలకైతే మంగళవారం 11 గంటలకు తెలిసింది. ఆ యొక్క ఫోన్ తీసుకుని ఫోన్లో ఉన్నటువంటి డేటా ప్రకారంగా ఫోన్ చేస్తే రాజమండ్రి నుంచి ఆయన రామ్మోహన్ వచ్చాడు. ఇతను పాస్టర్ ప్రవీణ్ పగడాలుగా అయితే నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి వరకు కూడా మృతదేహం కిందే బుల్లెట్ కింద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇతన్ని ఫోన్ ఆధారంగా చూస్తే ఇతను పాస్టర్ ప్రవీణ్గా గుర్తించిన నేపథ్యంలోనే అక్కడి నుంచి దీనిపై పలు అనుమానాలు అయితే మొదలైనటువంటి పరిస్థితి ఉంది. ఆ రెడ్ కారు ఆ సమయంలో సీసీ ఫుటేజ్లో చూపించినట్టుగా చూసుకుంటే అటువంటి కారు ఏ విధంగా వెళ్ళింది, ఎక్కడి నుంచి ఎక్కడికి క్రాస్ అయింది, కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఆ రెడ్ కారు ఏ సమయంలో వచ్చింది, ఇక్కడ ప్రవీణ్ ఏదైతే పాస్టర్ పెట్రోల్ బంక్ కొంతమూరు దగ్గరికి వచ్చిన తర్వాత పెట్రోల్ బంక్ దగ్గర ఆ సమయంలో ఎక్కడి నుంచి వెళ్ళింది, అక్కడి నుంచి దివాన్ చెరువుకు వెళ్తుంది. అలాగే దివాన్ చెరువు మీదుగా చూసుకుంటే అక్కడ కూడా కారు ఎటువైపుకి వెళ్ళింది, ఇటు రాజమండ్రి ఇటువైపు రాజమండ్రి లోపలికి ఊళ్ళోకి వెళ్ళి ఉంటే అటుగా వెళ్ళిపోవాలి. కానీ ఇది విశాఖపట్నం వేసి అయితే వెళ్తున్నటువంటి కారుకి అయితే పోలీసులు గుర్తించారు. అలాగే విశాఖపట్నం కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అటుగా మళ్ళీ లేదంటే హైదరాబాద్ నుంచి ఇటు కాకినాడ వెళ్ళాలని కూడా రెడ్ కారు అటుగానే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి ఫోన్ చేశారు, ఆయనతో ఏమైనా పంచుకున్నారా, పోనీ ఆయనతో ఏమైనా మాట్లాడారా పోలీసులు? చివరిగా ఏ సమయానికి ప్రవీణ్ ఫోన్ నుంచి చివరిగా కాల్ వెళ్ళింది? నిన్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇక్కడ ఒక అనుమానాస్పదంగా ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి ప్రమాదకర స్థితిలో ఉందని పోలీసులకు సమాచారం వచ్చిన నేపథ్యంలో సాధారణంగా యాక్సిడెంట్లు రోడ్లపై జరుగుతున్నటువంటి ప్రమాదంగా అయితే మొదట భావించి అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా పరిశీలించారు. కానీ అక్కడ చనిపోయింది పాస్టర్ ప్రవీణ్ అని కూడా మొదటగా ఎవరికి కూడా తెలియని నేపథ్యంలో అక్కడ తన మొబైల్ ఏదైనా దొరుకుతుందని చూస్తే అక్కడ సమీపంలోనే మొబైల్ కూడా దొరికినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో రామ్మోహన్ ఆర్జేవై అనే వ్యక్తికి అయితే రాత్రి సమయం అంటే ఆ సమయం కాకుండా అంతకు ముందే కాల్ చేసినట్టుగా డేటా ఉంది. అంటే ఈ యొక్క కొవ్వూరు టోల్గేట్కి ముందే ఇతను మాట్లాడినట్టు నేను ఇలా రాజమండ్రి వస్తున్నాను, రాజమండ్రిలో కొన్ని రోజులు ఉండి ఈ విధంగా ఏదైతే అక్కడ ఆయన ఒక బైబిల్ మిషనరీ ఇక్కడ పెట్టుకుందామని ఇక్కడ స్థలం పరిశీలన కోసం వచ్చేందుకు ఇక్కడ రావడం జరిగిందనేది కూడా కొంతమంది పాస్టర్లు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు ఉండేందుకు వీలుగానే తిరిగి లోకల్లో స్థలాన్ని పరిశీలించడానికి తిరిగేందుకు వీలుగానే బైక్ మీద వచ్చినట్టుగా అయితే చెప్పుకొస్తున్నారు. ఆ విధంగానే అతను బైక్ మీద రావడం, ముందు అతనితో రామ్మోహన్తో మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు కూడా పోలీసులు వెంటనే సమాచారం కాకుండా ఇతను ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారని ఆరా తీసిన నేపథ్యంలో పాస్టర్ ప్రవీణ్గానే పగడాల ప్రవీణ్గానే ఇతను నిర్ధారణకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం అతనైతే మృతదేహాన్ని వెంటనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఒంటిమే ఉన్నటువంటి గాయాలు, అతను హెల్మెట్ ఉండగా ఏ విధంగా చనిపోయాడు, ఈ అన్ని కోణాల్లో పలు అనుమానాలు అయితే వచ్చాయి. అప్పటి నుంచి అక్కడ సీసీ ఫుటేజ్లు కూడా సేకరించారు. ఇతను పాస్టర్ ప్రవీణ్ అని ఒకసారిగా ప్రమాదానికి గురై చనిపోయాడని మొదటగా చెప్పడం జరిగింది. కానీ ఇది ప్రమాదం కాదు, ఇది హత్య చేసి ఉంటారు, తనపై ప్రాణహాని ఉందని గతంలో నెల రోజుల క్రితం ఒక పోస్ట్ జనవరి నెలలో ఒక సంబంధించిన ఒక పోస్ట్ కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ పోస్ట్ను ఆధారంగానే అతనిపై కొంతమంది డిబేట్లో పాల్గొని అంతర్జాతీయ క్రైస్తవ సంబంధించిన డిబేట్లో పాల్గొని వాళ్ళతో మాట్లాడిన నేపథ్యంలో కొంతమంది బజరంగ దళాలు కావచ్చు, అలాగే కొంతమంది నాయకులతో బీజేపీ నాయకులతోనూ కూడా డిబేట్లో పాల్గొని క్రైస్తవంపై పోరాడి ఈ విధంగా డిబేట్లు చేసే సమయంలో వాగ్వాదాలు అయితే జరిగాయి. అటువంటి అనుమానాలు కూడా రేకెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పోలీసులు ఏదైతే ఆ రెడ్ కారు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది కూడా కోణంలో అయితే ఆలోచిస్తున్నారు. అంటే రెడ్ కారు గుద్దడం వల్లే అతను పక్కగా పోయారు అనేది కూడా పోలీసులు పూర్తిగా అయితే చెప్పడం లేదు. ఎందుకంటే అది యాక్సిడెంట్ అని ఒక్కసారిగా చెప్తే మాత్రం ఇంకా ఆగ్రహావేశాలు, ఇంకా మృతదేహం అయితే హైదరాబాద్లో ఇప్పుడు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడే అందరూ కూడా సందర్శిస్తున్నారు.
Right, Prakash. కానీ ఒక్కసారిగా పోలీసులు ఇది యాక్సిడెంట్ గా అని చెప్పితే మాత్రం ఇంకా ఆందోళన అయితే ఎక్కువ అవకాశం ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఇద్దరు డిఎస్పీలతో పాటు ఇద్దరు ఎస్సీలు సిఐలతో కూడా మొత్తం 4 బృందాలుగా అయితే దీనిపై పర్యవేక్షణ విజయవాడ నుంచి అలాగే రాజమండ్రి వచ్చినటువంటి టోల్ గేట్లో ప్రతి సీసీ కెమెరా కూడా జల్లెడ పెట్టి అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించకైతే పోలీసులు అయితే రంగం సిద్ధం చేశామని అలాగే జిల్లా ఎస్పీ ఎవరైతే నరసింహ కిషోర్ దాని మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. మనోజ్. రైట్ ప్రకాష్. సో రాజమండ్రి ఎస్పీ ప్రవీణ్ పగడాల మరణం పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ సందేహాలు వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడకొచ్చారు. ఆయన చాలా క్లియర్గా ఏం జరిగి ఉంటుందనేది ఒక అంచనాకు వచ్చారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. So, are you seeing the video కదండి? అది ఇట్ ఈస్ ఆల్ అబ్జర్వేషన్స్. మేము రేపు తెల్లారి ఇన్వెస్టిగేషన్లో అబ్జర్వ్ పాపం బ్లింకర్ ఆన్ చేస్తున్నది. సో దిస్ ఈజ్ అగైన్ అనదర్ ఇది ఆయన చాలా ఓకే దిస్ ఈజ్ వన్ ఎవిడెన్స్. రేపు మేమంతా కూర్చొని చాలా టెక్నికల్గా ఐఓస్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ వేసాము. ఎవరు మన దీని మీద ఎవరి మీద మొత్తం ఇన్వెస్టిగేట్ చేయడానికి డిఎస్పీ కొవ్వూరు హెడ్ చేస్తూ నార్త్ డిఎస్పీ ఆ టీంలో ఉంటారు, సిఐ రాజానగరం ఉంటారు, సిఐ కోరుకొండ ఉంటారు. దెర్ ఆర్ 3 to 4 SIs కూడా పెట్టారు. నౌ దే ఆర్ గోయింగ్ టు అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళు మాకు బ్రీఫ్ చేస్తారు. చేసిన తర్వాత ఏమి వారు ఎలిసిట్ చేశారు, అక్కడ ఉండే మనుషులు నా టైం అప్పుడు ఎవరున్నారు, వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు, టైం లైన్ ఏంటి, ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే నౌ విస్తృతమైనటువంటి అనుమానాలు మనకు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చేస్తారు. సో ఇంతకు ముందున్న ట్రాక్ కూడా మేము తీస్తాం. ఇది మన ఏరియాలో ఉన్నది. బట్ హీ స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ మార్నింగ్ 11కి. సో నెక్స్ట్ తీయండి. ఇది నల్లజర్ల తర్వాత చూపిద్దాం. ఇది మనం కాదు. దట్ ఈస్ ఇనీషియల్గా ఈ 2 బయటకు వచ్చాయి. మీ అందరికీ తెలిసిన సీసీ ఫుటేజ్. నెక్స్ట్ ఫుటేజ్ బాబు స్పాట్. నౌ యూ సీ దిస్ ఈజ్ ద ఏంటి 3 minutes అది కాదు పెట్రోల్ బంక్కి సో నౌ దిస్ ఈజ్ ద పెట్రోల్ బంక్ అండి. ఆ రోడ్లో ఆయన వస్తున్నారు, ఈ రోడ్లో ఇటు నుంచి వెళ్తున్నాయి. అక్కర్లేదా నువ్వు అలాగే పెట్టు. సో నౌ దిస్ ఈజ్ ఫాస్ట్. అగో ఇంకా అగో అక్కడ చూడండి, అటు వెళ్ళిపోయింది పొగ వచ్చినట్టు చూసి. మరోసారి రీప్లే చేయబాబు. ఏ సెకండ్ దగ్గర వస్తుందో కరెక్ట్ చూడండి. ఎస్ జస్ట్ స్లో మోషన్లో ఒకటి వెళ్తుంది. బాగోలేదు స్క్రీన్. ఇంకా టీవీలో చూసినప్పుడు చాలా బాగా వచ్చింది. బ్యాక్ సైడ్ లైట్ కనిపిస్తుంది సార్. సో ఇంత ఇది అయిపోయిన తర్వాత అది కాదు, అదేనా? అది కాదు, అదేనా? ఓకే. 742. సో కార్ పాస్ అయింది, మనకి డస్ట్ వచ్చింది. సో కార్ తర్వాత ఒక ట్రక్ వచ్చింది. నౌ దిస్ ఈజ్ అనదర్ ఎవిడెన్స్. కరెక్ట్గా ఆయన గామన్ బ్రిడ్జ్ దగ్గర 11:31 అండ్ ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా 11:42. సో టైమ్ అండ్ వెహికల్ ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాచింగ్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ట్రాక్. ఎందుకు? సో ఇది ఈ 2 ఒకటి మాకు బేసిక్గా ఆయన మూమెంట్కి సంబంధించి దొరికిన ఎవిడెన్స్లు. ఈ ఎవిడెన్స్ని మేము అనలైజ్ చేస్తాం. నవ్వు తర్వాత ఏం జరిగింది, అనుమానాలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని క్రోడీకరించుకొని ఖచ్చితంగా ఏ అనుమానాన్ని కూడా విడిచిపెట్టకుండా ఈ 12 minutesలో
12 మినిట్స్లో ఏమైంది, 12 మినిట్స్ తర్వాత ఏమైంది, చాలా టెక్నికల్ అనాలిసిస్ చేయొచ్చు దీని మీద. మాకున్న టూల్స్, మాకున్న ఎక్స్పర్టైజ్ యూజ్ చేస్తాం. వీ విల్ గెట్ ఆల్ ది ఎవిడెన్స్. అట్ ది సేమ్ టైం అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరి దగ్గరైనా ఎవిడెన్స్ ఉంటే, ఎవరో చూసుంటారు, లేకపోతే ఆ టైంలో ఎదురుగా బండిలో వచ్చి ఉంటారు, ఎనీ ఎవిడెన్స్ ఆ ఏరియాలో, వారు చెప్తున్న దానికి అనుమానానికి బలం చేకూర్చే విధమైనటువంటి ఏదైనా ఆధారాలు ఉంటే మాకు అవి సబ్మిట్ చేస్తే రాతపూర్వకంగా ఈ టీంకి, స్పెషల్ టీం ఏదైతే ఫామ్ చేసామో వారికి సబ్మిట్ చేస్తే అవి కూడా వెరిఫై చేస్తాం. నెక్స్ట్ పోస్ట్ మార్టం జరిగింది, అలాగే ఇంక్వెస్ట్లో వారి స్టేట్మెంట్స్ అన్నీ కట్టారు. సో పోస్ట్ మార్టంలో ఇంకా ఈ క్లాత్ అంతా కూడా వీ విల్ సెండ్ ఫర్ FSL, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్. రాదండి, వెంటనే రాదు. ఇట్ టేక్స్, వాళ్ళు కూడా అనలైజ్ చేయాలి కదా. ఇప్పుడు మీ ఈ 2 CC ఫుటేజ్ చూసి యాజ్ ఏ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఐ షుడ్ నాట్ కంక్లూడ్. అదే వారు చెప్తారు, వారు అనలైజ్ చేయాలి. దీంట్లో ఏది తొందరపడకూడదు, బికాజ్ అనుమానం వచ్చింది కాబట్టి ఎవ్రీబడి షుడ్ డబుల్ క్లారిఫై ఇది. అంటే నేను ఒక డాక్టర్, ఇంకో డాక్టర్, ఒక ఐఓ, ఇంకో ఐఓ, దీని మీద ఎలాగా హౌ హీ కేమ్ టు, సార్ నేను ఇలాగ అనుకున్నాను, అవునా తప్ప, రైట్, DSP ఉంటారు, ఇన్స్పెక్టర్ ఉంటారు. సో ఇన్వెస్టిగేషన్ అలాగే వెళ్తుంది. ఎనీ సీరియస్ కేసు ఇన్వెస్టిగేషన్ ఒక SI ఎవరో చూడరు, పైనుండే CA ఒక సూపర్వైజర్ ఉంటారు, అండ్ పైనుండే DSP ఉంటారు, పైన SP గారు ఉంటారు, ఇంకా అవసరం లేకుంటే IG గారు కూడా రివ్యూ చేస్తారు కేసు. ప్రతి కేసుని ఎవ్రీ మంత్ రివ్యూ జరుగుతుంది. FSLకి ఇప్పుడు కలెక్ట్ చేసినవన్నీ మెటీరియల్, షర్ట్ ఉంది, ఆయన బ్యాగ్, బండి తాలూకా స్క్రాచ్ మార్క్స్కి MA ఇన్స్పెక్టర్కి పంపిస్తాము. అతను ఇది బండి ఎలా ఉంది, అక్కడ స్క్రాచ్ మార్క్స్ కూడా ఉన్నాయి, వచ్చాడు కదా MA, ఆయన ఒక సర్టిఫికేట్ ఇస్తారు. బండి ఫిట్నెస్ ఉందా లేదా ఆ సర్టిఫికేట్ ఇస్తారు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. డెఫినెట్లీ ఆ కారు ఆ టైంలో వెళ్ళినటువంటి ఒక 5-6 వెహికల్స్ తీసుకొని 5-6 వెహికల్స్ ఏ టోల్స్ నుంచి పాస్ అయ్యాయి. వీ హ్యావ్ గాట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మా దగ్గర గత 1 మంత్లో వీ హ్యావ్ ఎక్వైర్డ్ వెరీ గుడ్ టెక్నాలజీ. DG గారు వచ్చిన తర్వాత చాలా అడ్వాన్స్డ్ అనమాట. దాంట్లో ఎవ్రీ వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఎన్ని టోల్ గేట్లు పాస్ అయ్యింది, ఎక్కడెక్కడ ఇవన్నీ వస్తాయి. అవి కూడా కంట్రోల్స్. ఆ కంట్రోల్స్ కూడా మట్టిలో పడిన బ్లడ్, వుడ్ మీద పడిన ఏది ఉన్నా కలెక్ట్ చేస్తారు. అది ఎవరి బ్లడ్, అక్కడ ఏమున్నాయి అన్నీ కలెక్ట్ చేశారు. దానికి ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు, పోలీస్, ఎవ్రీ SP దగ్గర ట్రైన్డ్ ఇన్స్పెక్టర్, FP ఇన్స్పెక్టర్. హిజ్ నేమ్ ఈజ్ మోజెస్. అది అనలైజ్ చేయాలా. కారు రావాలా, కారును పట్టుకోవాలి, అతని వెహికల్ ఫిట్నెస్ చూడాలి, ఇవన్నీ చూడాలి. ఇట్ ఈస్ టు బి సీన్. నేను నిర్ధారించలేను. ఇంకా 2-3 MA ఇన్స్పెక్టర్తో మాట్లాడాలా. కారు ఎక్కడ డెంట్ ఉందా, కారు వెళ్ళింది, దానికి ఒక డెంట్ ఉంటుంది, డెంట్ మార్కు MA ఇన్స్పెక్టర్ చూస్తారు. ఇంపాక్ట్ ఏంటి చూడాలి. లారీలు, కార్లు అన్నీ చూడాలి. ఏమండి అది ఇంజరీస్ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎలాగా వచ్చింది అన్నది తెలుస్తుంది.